అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. అనుష్క గారి ఘాటి మూవీ గురించి మాట్లాడుకుందాం. Yet to release. అది కూడా కొంచెం బ్యాక్వర్డ్ అంటే విలేజెస్ లేకపోతే కొంచెం ట్రైబల్ కైండ్ ఆఫ్ అంటే ఆవిడని చూసేటప్పటికి ఆ ఫస్ట్ గ్లిమ్స్ చూసేటప్పటికి కంప్లీట్ ఒక డిఫరెంట్ అనుష్క గారిని మేము చూడబోతున్నాం అని అనిపించింది. మరి అది ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా బాగుండబోతుంటుంది. లైక్ ఇట్స్ అగైన్ అ డిఫరెంట్, మామకు కూడా ఇట్స్ అ డిఫరెంట్ లుక్ కంప్లీట్లీ. మనం బాహుబలి చూసాం అండ్ వి ఆల్ ఆఫ్ ఇస్ లైక్ ఐ లవ్ అనుష్క గారు పర్సనలీ. ద ఫస్ట్ టైమ్ ఐ మెట్ హర్ ఐ సెడ్ మ్యామ్ ఐఎమ్ రియల్లీ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ సో దెన్ ఐ కాల్ హర్ స్వీటీ గారు. షీజ్ స్వీటీ అనే పేరు యాప్ట్. షీజ్ సచ్ అ స్వీట్ హార్ట్. అసలు ఇట్స్ లైక్ నో వన్ లైక్ హర్ అనిపిస్తుంది. ఇట్స్ వెరీ వెరీ స్వీట్ అండ్ వెరీ సపోర్టివ్. And definitely it's a different character what she has portrayed in the film. And it's going to be interesting. You have to wait for it. So we will see soon. అంత స్వీట్గా ఉన్న అనుష్క గారి చేతే కత్తి బట్టించి రక్తం కూడా తెప్పిస్తూ ఉన్నారు క్రిష్ గారు ఆన్ స్క్రీన్. అది ఆన్ స్క్రీన్. అదే అందరికీ కూడా ఆశ్చర్యం వేసింది. అనుష్క గారిలో ఈ కోణం ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ లైక్ అది కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. ద వే ఎవ్రీబడి రిసీవ్డ్ బికాస్ కంప్లీట్లీ అండ్ డిఫరెంట్, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అది కూడా. అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ రాజీవ్ గారి వైఫ్ మీరు, అంటే ఒక పక్క హస్బెండ్ ఈజ్ ఏ ప్రొడ్యూసర్, మీరేమో కాస్ట్యూమ్ డిజైనర్. సో ఇట్లా ఫ్యామిలీ పరంగా వెళ్తుంటే ఎలా అనిపిస్తుంది? అప్పుడప్పుడు తిట్టుకుంటామండి. సెట్లోనేనా? సెట్లో కాదులేండి, బట్ యా ఇది కావాలి అది కావాలి అంటే నో దిస్ ఇస్ ద బడ్జెట్ లైక్ దట్. That kind of things always happen. There's no soft corner just because I'm his wife or anything. Like he's very 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 professional. Emana chepparante he'll stick to it and his planning is amazing. Like the way he plans for any project from the beginning to end. So we all follow that and we try to stick on to it and most probably we succeed in that also. So budget wise gaani he's like very practical. ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, దట్ ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నవ్ డేస్. అదర్వైజ్ వీ ఓవర్ స్పెండ్ అండ్ దెన్ మూవీ రిలీజ్ అయినప్పుడు సమ్ టైమ్స్ వీ డోంట్ గెట్ ద మనీ బ్యాక్. సో ఇట్స్ వెరీ టఫ్ నవ్ డేస్. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ జాబ్. మనకు తెలుసు థియేట్రికల్ లైక్ ఓన్లీ వెన్ ద కంటెంట్ ఈస్ రియలీ గుడ్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. ఓటీటీ వచ్చేస్తుందని ఒక ఓటీటీలో వచ్చేస్తుంది 2 వారాలు అని చెప్పి ఒక అందరికీ ఒక మైండ్ సెట్ వచ్చేసింది. చెప్పాలంటే మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, నిజమే అది. బట్ ఈ కోవిడ్ టైమ్స్లో ఓటీటీ మన అందరికీ ఎక్కువ అలవాటు అయిపోయింది. సో దానివల్ల కూడా మనకి ఓన్లీ వెన్ ద గుడ్ కంటెంట్ ఇస్ అన్లెస్ అంటిల్ దర్ ఇస్ అ వెరీ గుడ్ కంటెంట్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. సో మేకింగ్ అ ఫిల్మ్, హై బడ్జెట్ ఫిల్మ్ ఆర్ లో బడ్జెట్ ఫిల్మ్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ టాస్క్ నవ్ డేస్. సో ఎవ్రీథింగ్ ఇస్ ఛాలెంజింగ్. సో జాగ్రత్తగా అయితే చాలా చేసుకోవాలి. అండ్ నేను ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా ఇట్స్ నాట్ ఓన్లీ మై ప్రొడక్షన్ ప్రాజెక్ట్, ఈవెన్ హరిహర ఆర్ ఎనీథింగ్. ఐఎమ్ లైక్ అ ప్రొడ్యూసర్ పర్సన్. ఐ డోంట్ లైక్ టు ఓవర్ స్పెండ్. సో ఇప్పుడు ఎనీ బిగ్ ఆర్టిస్ట్ అని చెప్పంగా నేను పెద్ద బిల్ వేయను. వాట్ ఎవర్ ఇస్ రీజనబుల్, no I'm just saying whatever is reasonable, దానికి ఎంత పడింది let it be the original price. ఇప్పుడు వేరే పెద్ద స్టార్ వచ్చని చెప్పి నేను lakhs and lakhs లో బిల్స్ వేయలేను. రియల్లీ దట్ రిక్వైర్స్ ఓకే అంత మనం నిజంగా ఖర్చు పెడుతున్నాం అంటే నో ప్రాబ్లం, వీ కెన్ ఖర్చు పెట్టేయచ్చు. ఖర్చు పెట్టకుండా అంతంత పెద్ద బిల్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఐ నో ప్రాక్టికలీ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ నో. సో ఐ డోంట్ డూ దట్. ఐఎమ్ లైక్ మ్యామ్ యాక్చువల్గా మీ ప్రొడక్షన్లో వర్క్ చేసేటప్పుడు మాత్రమే మైండ్ సెట్ ఇలా ఉంటుందా లేకపోతే? దట్స్ వాట్ ఐ సెడ్, ఎనీ ఫిల్మ్ ఐఎమ్ అ ప్రొడ్యూసర్ పర్సన్. ఓకే. సో మీరు రత్నం గారిని అడగచ్చు, దయాకర్ గారిని అడగచ్చు. ఐ సెట్ డైరెక్ట్లీ విత్ దెమ్ సేయింగ్ దట్ సార్ అంటే సెట్ ఇది మనకు లైక్ దిస్ ఇస్ ద బడ్జెట్ వీ హ్యావ్, లెట్స్ సీ వాట్ బెస్ట్. సో డెఫినెట్గా ఐ విల్ ట్రై టు వర్క్ ఆన్ ద బడ్జెట్లో. సపోజ్ ఇట్స్ లైక్ సపోజ్ నా బడ్జెట్ ఇస్ 100 rupees. ఐ విల్ ట్రై టు షో దట్ ఇస్ అట్లీస్ట్ 150 to 175 rupees worth. So that is my aim. Okay. So I don't compromise. లేదు 100 rupees కి ఇంకొక 10 rupees ఖర్చు పెట్టినా కూడా ఐ వాంట్ దట్ లుక్ అట్లీస్ట్. ఇప్పుడు ఏమవుతుంది, 100 rupees నేను 50 rupees ఖర్చు పెట్టి 50 rupees నాకు లైక్ ఐమ్ జస్ట్ సేవింగ్. ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ హ్యాపెనింగ్, దే వోంట్ బి అ ప్రాపర్ అవుట్పుట్. Yeah, so there I really don't compromise. And so whatever is the budget they give, అంతకంటే ఎక్కువ కనిపించాలనేదే ఐ ట్రై టు డూ దట్. సో ఐ ట్రై టు సేవ్. అంటే వేస్టేజ్ అనేది చిన్న చిన్నవి అవుతాయి, అది అవ్వకుండా అవ్వదు. అంటే మనం 10 కాస్ట్యూమ్స్ చేసాం, 2-3 వేస్ట్ అవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ డూయింగ్ ద 10 కాస్ట్యూమ్స్.
సో అట్లీస్ట్ మనకు ఆ క్వాలిటీ అందులో కనిపించాలి. సో అందుకే అన్నాను, ఐ డోంట్ కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ, ద కలర్స్, ద ఫ్యాబ్రిక్స్. ఈ మూడు ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్. చాలా మంది అంటారు, ఐ థింక్ యూర్ గోయింగ్ ఇన్ డీటెయిల్. ఐ సెడ్ నో, దట్ ఈస్ మై థింగ్. ఐ వాంట్ టు గెట్ ఇన్ టు డీటెయిల్. కనిపించాలి. ఇప్పుడు మీరు కళ్యాణ్ గారిది చూసినా కూడా, ఫ్యాబ్రిక్స్ చూసినా కూడా, దర్ ఆల్ కాటన్, బట్ దెర్ ఆర్ డిఫరెంట్ టెక్స్చర్స్. దాని మీద ఎంబ్రాయిడరీస్ చేసినా కూడా ఐవ్ యూజ్డ్ ఆల్ కాటన్ థ్రెడ్స్ ఎంబ్రాయిడరీస్. ఇటువంటివే అలాంటివే యూజ్ చేసి ఐ కుడ్ బ్రింగ్ అవుట్ ద టెక్స్చర్స్, ఐ కుడ్ బ్రింగ్ అవుట్ ద కలర్స్ అండ్ ద హ్యాండ్ వర్క్ చేసింది కానీ. సో లైక్ మీరు చూసారంటే కాస్ట్యూమ్ లైక్ మొత్తం ఇదంతా కూడా హ్యాండ్ వర్క్తో ఉంటుంది అనమాట. సో దట్ డీటెయిలింగ్, ఈవెన్ దో ఇట్స్ ఆల్ ప్లెయిన్స్, కొన్ని కాస్ట్యూమ్స్ ప్లెయిన్ ఉన్నా కూడా దట్ హ్యాండ్ వర్క్ గివ్స్ అడిషనల్ బ్యూటీ. సో చిన్న చిన్న డీటెయిలింగ్ రియలీ హెల్ప్స్. అండ్ స్టోల్ వేసినప్పుడు ఫ్యాబ్రిక్, వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వి యూస్ ఫర్ ద స్టోల్. అక్కడ నేను ఒక క్రేప్ ఫ్యాబ్రిక్, సింథటిక్ ఫ్యాబ్రిక్, ఆ బ్యూటీ రాదు. లైక్ హౌ దట్ ఫ్యాబ్రిక్ స్టాండ్స్, మనం డ్రేప్ చేసినప్పుడు డిపెండింగ్ ఆన్ ద ఫ్యాబ్రిక్ ఆల్సో ఇట్ స్టాండ్స్ బ్యూటిఫుల్లీ. సో అందుకే లైక్ లిటిల్ పర్టికులర్ అబౌట్ సర్టన్ థింగ్స్ ఎక్కడ చేయాలి అనేది. ఓకే, అంటే ఈ సందర్భంలో ఒక విషయం అడుగుదాం అంటున్నామా. సో చాలా మందికి తెలియనిది ఆ క్వశ్చన్స్ కొన్ని అడుగుతున్నాను. ఓకే. మొన్న గోపీచంద్ గారు అండ్ శ్రీను వైట్ల గారిది ఒక మూవీ వచ్చింది మ్యామ్. అందులో హీరోయిన్, షీస్ ఏ కాస్ట్యూమ్ డిజైనర్. ఓకే ఓకే, బిల్ 50 లక్షలు 75 lakhs ఇట్లా అని చెప్పేసి నిజంగా ఇట్లా ఉంటుందా? నో, జస్ట్ క్యాజువల్ థింగ్. అదే అంటున్నాను, థింగ్స్ హ్యాపెన్ జరుగుతూ ఉంటాయి. That happen. So that is why I'm saying I'm a producer person. Yes. Because I know the pain of a producer. So I'll see like what is required, only let's spend. Let's not overspend. Okay. Maybe that budget can be used somewhere else for the quality of the film. Yeah. So if every technician can think about this, the movie quality can be little much better. Yeah. యు ఆర్ ద వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ఓకే, ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఈ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన మూవీస్ ఫస్ట్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా కానీ, ఫ్రమ్ గమ్యం నుంచి అయినా కానీ, కంటెంట్ ఈస్ వండర్ఫుల్. కాకపోతే పీపుల్స్ రిసీవ్ చేసుకునేలో ఎక్కడో ఒక చోట కొంచెం మిస్ అవుతుంటుంది. అలా రిసీవ్ చేసుకునే విధానంలో కమర్షియల్గా వర్కౌట్ కానప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతాం, బట్ ఇట్ నెవర్ స్టాప్డ్ us ఫ్రమ్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, లెట్ us కంటిన్యూ వాట్ వీఆర్ డూయింగ్. ఏదో ఒక రోజు డెఫినెట్గా ఐఎమ్ షూర్ ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ అండ్ అలా ఎంకరేజ్ చేస్తారనేది మాత్రం వీ నెవర్ గేవ్ అప్. సో మీరు చూసుకున్న ఫిల్మ్స్ అన్నీ చూసానంటే ఫస్ట్ ఫ్రేమ్లో, ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ డన్ ఓవర్ స్పెండింగ్ బడ్జెట్ ఫిల్మ్స్. అన్నీ మిడ్ రేంజ్ ఫిల్మ్స్ వరకు చేసినట్టే అన్నా కూడా. సో వీ జస్ట్ లుక్ ఇన్ టు ద కంటెంట్, ద క్వాలిటీ, ఎవ్రీథింగ్. సో ఏదో ఒక రోజు వస్తుంది ఫర్ ద కమర్షియల్ సక్సెస్, అండ్ ఐఎమ్ షూర్ వీఆర్ నియర్ వెరీ సూన్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. కంచె మూవీ నుంచి మీరైతే ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా వర్క్ చేస్తూ వచ్చారు. కాకపోతే బిఫోర్ దట్ ఆ మూవీస్ కూడా మీరు ఉన్నారు కదా? లేదు, అంటే ఐ నెవర్ గాట్ ఇన్వాల్వ్డ్. నేను చెప్పాను కదా, జస్ట్ నార్మల్ టచింగ్. నో, ఐ జస్ట్ ఒక గెస్ట్ లాగా ఐ యూస్ టు బి దేర్ ఆన్ ద సెట్. గమ్యం కూడా లేదు. కృష్ణ మందేకి హార్డ్లీ 2-3 times ఐ వెంట్ టు ద సెట్ అనమాట, జస్ట్ టు సీ, అంతే. కానీ బికాస్ ఐ వాజ్ వర్కింగ్ ఎట్ దట్ టైమ్. వేదం మూవీ టైం, వేదంలో కూడా ఐ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఓన్లీ ఫ్రమ్ కంచె. బిఫోర్ కంచె ఐ సెడ్ అ స్మాల్ మూవీ దాగడమూత. ఐ స్టార్టెడ్ మై జర్నీ ఫ్రమ్ దేర్. అప్పటి వరకు ఐ నెవర్ గాట్ ఇన్వాల్వ్డ్. టిల్ దెన్ ఐ వాజ్ వర్కింగ్. సో అదే అన్నాను, ఒక రోజు అది ఐ వాజ్ ఫెడ్ అప్ విత్ దట్ అండ్ దెన్ ఐ ఫైనల్లీ క్విట్. బికాస్ ఐ వాజ్ డూయింగ్ వెల్ దేర్ ఆల్సో, బట్ సమ్హౌ ఇట్ వాజ్ నాట్ గివింగ్ మీ హ్యాపీనెస్. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ కష్టం చాలా ఉంటుంది, బట్ ఇష్టంతో చేసే కష్టం అనిపించదు. అంటే ఆ మూమెంట్ లో కొంచెం కష్టం, కొంచెం ఫ్రస్ట్రేషన్, కోపం అవి వచ్చినా కూడా లైక్ ఇట్ గివ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. ఎందుకంటే నేను చాలా ఇష్టపడి వచ్చాను కాబట్టి ఎంత కష్టమైనా ఇష్టంగానే చేస్తాను. అండ్ దేర్ లైక్ స్లీప్లెస్ నైట్స్, ఐ వర్క్ కంటిన్యూస్లీ. లైక్ there's a stretch of almost ప్రతి మూవీకి there's a stretch of 48 hours continuous working. నైట్ నేను కూర్చునేస్తాను. లైక్ సపోజ్ మనకి కొన్ని ప్రాజెక్ట్స్ ఏమవుతుందంటే, ఇప్పుడు సాతకన్య అప్పుడు కూడా లైక్ ఆల్ ఆఫ్ అ సడన్ వీ నీడ్ టు, అంటే టైం లేనప్పుడు నెక్స్ట్ డే వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు బీ డన్. నేను చెప్పేసి వెళ్ళిపోను, అక్కడ కూర్చుంటాను. బికాజ్ ఐఎమ్ స్కేర్డ్, లైక్ ఏమైనా రిలాక్స్ అయిపోతారేమో తెలీదు. అండ్ వాళ్ళతో పాటు నేను వేరే పని చేసుకుంటా. లైక్ నెక్స్ట్ డే ఆర్టిస్ట్లు ఏమున్నాయో వాళ్ళవన్నీ, నేను నా లైక్ టీమ్ ఎవరైనా ఉంటే, సో వాళ్ళకి కావాల్సిన లైక్ టాప్ టు బాటమ్ ఎనీ యాక్సెసరీస్ ఎనీథింగ్, ఐ సెపరేట్ దెమ్ అండ్ జస్ట్ అది సెపరేట్ చేసుకుంటా. ఐ జస్ట్ కీప్ ఇట్ యాజ్ అ సెట్. సో నైట్ మొత్తం దెర్ ఆర్ డేస్ వేర్ ఐ సాట్ విత్ దెమ్ అండ్ దెన్ అప్పుడు నేను ఉన్నప్పుడు ఇంకా ఆప్షన్ లేదు వాళ్ళకి. సో ఐ జస్ట్ గివ్ దెమ్ చిన్న బ్రేక్స్ తీసుకొని దెన్ గెట్ బ్యాక్. సో మార్నింగ్ దెర్ ఆర్ డేస్ 5 o'clock ఇంటికి వెళ్ళి దెన్ అగైన్ క్విక్గా రెడీ అయిపోయి 6 o'clock వీ జస్ట్ గో ఆఫ్ టు ద షూట్.